బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ వార్లోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో యుద్ధం ఇంకా తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్ కు జీవనాడిగా ఉన్న హార్మోజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకు ఇరాన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచమంతా ఉలిక్కి పడుతుంది. ఇరాన్ సంచలన నిర్ణయంతో చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. హార్మోజ్ జలసంధి ద్వారానే చమురు ఇతర దేశాలకు చేరుకుంటుంది. అటువంటి హార్మోజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నాం అందరూ ఊహించినట్టుగానే హార్మోజ్ జలసంధి మూసివేత ద్వారా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. అదేవిధంగా ఒక్కసారిగా హార్మోజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి? ఇరాన్ చర్య ప్రపంచంపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? సునీల్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఉద్రిక్తతలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక అమెరికా ఎంట్రీతో ఇంకా కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ క్రమంలో ఇరాన్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. కాసేపటి క్రితమే ఇరాన్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. హార్మోజ్ జలసంధిని మూసివేస్తూ ఇక కీలక నిర్ణయం కూడా వెలువడింది. ఈ హార్మోజ్ జలసంధి నుంచే ప్రపంచ దేశాలకు ఇరాన్ చమురు ఉత్పత్తి పంపిస్తుంటుంది. ఇక ప్రస్తుతం ఇక హార్మోజ్ జలసంధి మూసివేయడంతో ఇటు ఇరాన్ నుంచి వివిధ దేశాలకు చమురు పూర్తి స్థాయిలో ఆగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రతీకారంగా ఇటు శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతును కూడా కూడగట్టేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు రష్యాతో కూడా చర్చలు జరుపుతా ఉంది. ఆ దేశ మద్దతును కూడగట్టేందుకు కూడా ఇరాన్ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక అందులో భాగంగా ఒకవైపు అంతర్జాతీయంగా వివిధ దేశాల మద్దతు కూడగట్టుకోవడమే కాకుండా ఇటు చమురు నిల్వలకు సంబంధించి ప్రపంచ దేశాలకు నిలిపివేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ తో పాటు మిగతా దేశాలు ఇతర దేశాలపై ఆధారపడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సునీల్.